వృషభ రాశి వారికి జనవరి 16, 17, 18, 19, 20, 21, 22, 23 తేదీల్లో జరిగేది ఇది. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 8 రోజులు ఒక దేవత కంటి చూపు వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవత రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. కానీ మీరు ఆ దేవతను గుర్తించడం లేదు. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 8 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలైతే వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఈ 8 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు చాలా తెలివైన వారు. వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ 8 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 8 రోజులు ఒక దేవత కంటి చూపు వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టము వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని అయితే సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలైతే వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి జీవితం అయితే ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగము లభిస్తుంది. వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి ఈ 8 రోజులు ఒక దేవత కంటి చూపు వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. దుర్గాదేవి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారే మీకు తోడుగా ఉంటారు. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఆ దేవత. మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మిమ్మల్ని కాపాడింది. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలైతే ఖచ్చితంగా వింటారు. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి.
ఆరోగ్యము బాగుంటుంది, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 8 రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి, అన్నీ తొలగిపోతాయి. అమ్మవారి యొక్క మనస్సు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు. ఎప్పుడు ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉంటుంది. దుర్గామాత అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. వృషభ రాశి వారి 8 రోజులు 5 ఎరుపు రంగు గాజులను ఇంట్లో పూజ గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యము పెరుగుతుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బునైతే చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 8 రోజులు అయిపోయిన తర్వాత వాటిని మీకు దగ్గరలో ఉన్న గుడి దగ్గర పెట్టండి. ఈ 8 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు వీలైతే ఆవులకు లేదా కోతులకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యము లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఎవ్వరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎంఆర్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలైతే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.